హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం రోడ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో మనకు మున్సిపాలిటీ వాళ్ళు ఓకే వాళ్ళు థింగ్స్ చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ హార్డ్ వర్కింగ్, వాళ్ళు ఎలా హార్డ్ వర్క్ చేస్తారు, సో లెట్ మీ సీ మీ అందరికి చూపిద్దామని తీసుకొచ్చాను. చూడండి ఒకసారి. వాళ్ళు రోడ్డులో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో చెత్త మనం నెగ్లెక్ట్ తోటి పడేస్తాము. అదంతా వాళ్ళు మనం అందరం పడుకుంటాం. మిడ్ నైట్ 3-4కి మనం పడుకొని ఉన్నప్పుడు వీళ్ళందరూ లేచి మొత్తం ప్రపంచం మొత్తం పడుకొని ఉంటుంది. ఆయన వీళ్ళు 3-4 నుంచి ఈ ఊకడం మీదంతా చేస్తూ ఉంటారు. సో మనం అనుకుంటాం వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళకి జీతాలు వస్తుంటాయి, చాలా మంచిగా సాలరీస్ ఉంటాయి అని అనుకుంటాం, కానీ వాళ్ళ హార్డ్ వర్క్ ఎవరు చూడరు. సో మీ అందరికీ అది చూపిద్దాం, వాళ్ళతో ఒకసారి మాట్లాడదామని తీసుకొచ్చాను. స్టేట్ నాతో చూస్తూనే ఉండండి. కష్టం ఏంటి తెలియాలి, అందుకే అట్లానే. ఎందుకంటే నార్మల్ గా అందరు ఏమనుకుంటారంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వేలకు జీతాలు వస్తుంటాయి, వీళ్ళకేనా అనుకుంటారు. అది కాంట్రాక్ట్ బేసిక్స్ అయినా కూడా ప్రజలకు తెలియదు కదా క్లారిటీగా. తెలియంది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు గవర్నమెంట్. అదే మీ పేరేం పేరమ్మా? శివరాణి. ఇక్కడ లోకలేనా మీకు? ప్రపంచం మొత్తం పడుకొని ఉంటది. ఆ టైంకి 3-3 నుంచి పని చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో? ఎట్లా అనిపిస్తుంది అంటే అది డ్యూటీ, మా అధికారం, అది చేయాలి, చేయవలసిందే. మా వృత్తి అదే కదా, చెయ్యాలి కదా, తప్పదంటారు. మరి మీరు ఈ నిద్రని మేనేజ్ చేయడం, ఫ్యామిలీని మేనేజ్ చేయడం ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు? ఇటు పని చూసుకోవాలి, అటు ఫ్యామిలీని చూసుకోవాలి. నిద్ర సరిపోదు కదా, నిద్ర సరిపోయినా సరిపోకపోయినా మన ఫ్యామిలీ బతకాలి కదా. మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మన భర్త మంచిగా ఉండాలి, ఇది ప్రజలు మంచిగా ఉండాలి. అంతా నీట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. నేను చేస్తాను కదా సార్, వాటంతా నీట్గా ఉండేది బజారు. మీకు ఈ రోడ్డు మీద హార్డ్ వర్క్, ఇప్పుడు మిడ్ నైట్ రాత్రి పూట పని చేస్తుంటారు కదా, కష్టం ఏమన్నా ఇబ్బంది అవుతుంటదా, లేకపోతే బాధ ఏమన్నా అనిపిస్తుందా? అరే మన ప్రజలేని ఇంత చెత్త పోయడం, అట్లీస్ట్ కొంచెం అన్నా మారట్లేదు కదా, జనాలను పెట్టుకునేది, అదే జనము ఇట్లా పని చేయకపోతే ఊరు మొత్తం చెత్త గలీజ్ గా స్మెల్. ఇప్పుడు వేరే దేశాలల్లో ఎట్లా ఉందంటే చెత్త అసలు రోడ్డు మీద ఒక బాటిల్ వేసినా కూడా పెనాల్టీ పడుతుంది. సో మన దగ్గర అట్లాంటి లేదు కాబట్టి ఇట్లా తయారయ్యేదని ఒక మాట. లేదు అంటే ఇక జనాలకి ఫస్ట్ లా చెత్త బుట్ట పెట్టడం గానీ, ఇట్లాంటి నీట్ గా ఉండడం గానీ అట్లాంటివి చేసిర్రు. అవును, అవేర్నెస్ చాలా ఇచ్చిర్రు. కానీ ఇక మన జనం ఏం చేస్తున్నారు అంటే పోనీలే అన్నట్టుగా చిల్లరగా చేస్తారు. మనకేంది చేస్తున్నారు కదా, చేసే వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టుగా సార్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చెప్పి వాళ్ళకి చెత్త బుట్ట లాగా చేయడం, అన్ని అల్ల ఇది అదే పోతే సార్ 2-3 వాట్లకు ఒక ఆటో పెడతారు, ఆ చెత్త పోసుకుంటారు. అయినా గట్ట చెత్త అనేది పడతానే ఉంటది, పోతానే ఉంటది. అంటే మీకు బాధ అనిపించడం దాకా చేస్తూనే ఉంటాం. ఏం చేస్తాం, మేము చేసే బాధ్యత ఇది కాబట్టి. అదే బయట పని పోతే చేయట్లేదు. ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీ అరే మా ఇంట్లో వాళ్ళు ఇట్లా రోడ్డు ఊడుస్తారు అట్లా ఏమన్నా అట్లా ఏం రాదు. కూలి పైన అంతే వస్తుంది, దూడు చేస్తున్నాం అన్నది ఉంటది. అదే ఏముంటది అంత బాధ. కానీ బాధ మీకు లేకపోయినా ఇంట్లో వాళ్ళకి ఇష్టపడే కదా మమ్మల్ని తోలింది. మేము వాళ్ళని కాదని మేమెందుకు వస్తాం పనికి. అదే సర్లే సార్, థ్యాంక్ యూ అమ్మా. ఎండ బాగున్నప్పుడు ఎట్లుంటది, ఎట్లా మేనేజ్ చేస్తారు? వర్షం వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? కొంచెం బాగుంటాం, కొంచెం మామూలుగా
ఆ, ఈ ఫోటోగ్రాఫర్ ముడిపక్క ఫోటో ఇస్తే కొంచెం చెత్త బాగుంటుంది. ఓకే ఓకే. అంటే మీకు కొంతమంది చిన్న చూపు చూడడం, రోడ్డు ఊరుకురని అట్లా ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా బాధ అనిపిస్తుందా? అట్లా ఏమైనా ఫేస్ చేసిరా మీరు ఎప్పుడైనా? మాకు అది ఏం చేయలేదు కానీ చాలా ముగ్గురు అంటుంటారు. అంతే, కొంచెం ముగ్గురు చాలా ముగ్గురు చెత్త లేకుండా అంటారు అంతే. అదే అదే. ఎవరైనా కించపరచడం ఎట్లా ఏమన్నా ఉంటుందా? ఎవరైనా బాగా కల్పించాలి.
నాకు తెలియదు. నమస్తే. నమస్తే అంటున్నా. మీ పేరేం పేరమ్మా? చెప్పండి. యాదమ్మ. మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు కదా, మీకు ఏమన్నా బాధ అనిపిస్తుందా? అరే రోడ్లు ఎక్కుతున్నామని, లేకపోతే ఏమన్నా ఫ్యామిలీ ఇబ్బంది? టైమింగ్ ఏముంటదమ్మా డైలీ? పొద్దుగాల 5 గంటలకు ఎక్కుతాం. 5 గంటల నుంచి 10 గంటల దాకా 10 గంటలకు ఇంటికి, మళ్ళీ 2 గంటలకు వచ్చి మళ్ళీ ఈ ఎండలో కూడా ఇప్పుడు ఒక పూట 12 దాకా చేస్తున్నాం. ఇప్పుడు ఎండలు అంటే మీ ఫ్యామిలీలో గానీ ఏమన్నా ఇబ్బంది, అరే మా వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారని ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసారా మీరు? అట్లా ఏం చేయలేదు. మీకు సాలరీస్ కరెక్ట్ వస్తాయమ్మా? కరెక్ట్ వస్తాయి. నెల కరెక్ట్ వస్తాయి. 2 నెలలకు ఒకసారి ఇస్తారు. 2 నెలలకు ఒకసారి. మరి 2 నెలలకు ఒకసారి వస్తే 2 నెలలు మేనేజ్ చేయడం కష్టం కదా? తప్పదంటారు. మీరు ఇప్పుడు జనాల గురించి ఏమనుకుంటారమ్మా? ఎంత మారితే మంచిది అంటారు? అంటే మీరు రోడ్డు వస్తారు కదమ్మా, ఇంత చెత్త ఎత్తుతుంటారు, మీకు తెలుస్తుంది కదా, అరే జనాలు ఇంత కొంచెం అన్నా మారితే బాగుంటది అంటే ఈ మోరీల చెత్త వేయద్దు. మోరీల చెత్త ఎత్తురు అది ఇంకా ఈ చెత్త మారరు. వేరే దేశాలలో ఎట్లా అంటే చేస్తూనే ఉండరు, తీసేది చూస్తూనే ఉన్నాం. ఎంత చెప్పినా మారరు. ఖాళీ స్థలాలు ఉంటే వాళ్ళే అది కూడా కరెక్ట్. కానీ ఒక మాట అనుకో, వేరే దేశాలలో ఎలా ఉందంటే ఒక బాటిల్ ను పడేసి పెనాల్టీ పడుతుంది. ఇక్కడ మన దేశంలో మారాలి, చాలా వరకు మారాలి. కరెక్ట్. అది మీకు భోజనం ఇట్లా టైంకి అందుతాం అంటే ఇంట్లో చేసుకోవడానికి కూడా, ఎందుకంటే ఇల్లు చూసుకొని మళ్ళీ మీరు ఇది చూసుకోవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో వండితే మేము పోయి తింటుకొని పడుకొని మళ్ళీ నిద్ర మేనేజ్ అవుతుందా? ఎందుకంటే దేశం మొత్తం పడుకొని ఉంటుంది మీరు లేచి తిరిగినప్పుడు. అదే ఇంట్లో ఎట్లా మేనేజ్ చేస్తారు అని అలవాటు అయిపోయింది. చుట్టాలలో ఏమైనా ఇబ్బంది ఇట్లా, అరే మీరు రోడ్డు ఎక్కుతారని ఇట్లా చిన్న చూపు చూడడం ఇట్లా ఏమైనా ఉంటుందా? ఉండదు. బయట వాళ్ళే ఉంటారు. తీసి పడేయడం. బయట వాళ్ళే పంతులు ఏమన్నా అది ఏమన్నా వాళ్ళే ఇబ్బంది పడతారు. కానీ మా చుట్టాలు మనిషి లెక్క చేస్తే చూడరు, లేబర్ కింద తీసి పడేస్తారు. అదే అదే మన సమాజం అట్నే ఉందమ్మా. బాధ అనిపిస్తుంది కదా, అట్లా చేయడం తప్పు కదా. అవతల నీళ్ళు పోతారు, నీళ్ళు పోయామంటే తాగడానికి. మేము తాగిన మాకు తెలియదా? మంచి నీళ్ళు కావాలమ్మా. ఈ కిట్టాప్ నీళ్ళు ఇచ్చినా మేము తప్పు కదా. అదే ప్లేస్ లో మనం ఉంటే మనం అట్లా తాగుతాం. వాళ్ళకి పాపం కదా, మనకేం పాపం కాదు. అవును. అది ఇటు ఇచ్చినా తాగగలుగుతాం. కానీ నువ్వు పైన ఏం చేస్తావు చెప్పు. మంచి జనాలు బయటకు వెళ్తలేదు. టీవీలు పెట్టుకుని టీవీలో తలుపు దగ్గర పెట్టుకొని ఈ ఎండలో కూడా మీరు చేయగలుగుతారు. వర్షం వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? వర్షం వచ్చినప్పుడు కూడా వర్షం ఏళ్ళనే చేస్తారు. అంతే, తడుచుకుంటేనే చేస్తారు కానీ ఆపరు. కాసే నిలబడనే చేస్తాం కానీ పని ఆపం. అది నాకు ఉండాలి. తప్పదు. థ్యాంక్ యూ అమ్మా.